గుండు చేయిస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుందా? రోజుకు 24 గంటలు కాదు 25 గంటలు ఉంటాయి అంటున్నారు శాస్త్రవేత్తలు. అయితే ఇది ఎప్పటి నుంచి అమల్లోకి రాబోతుంది? జీన్స్ ప్యాంటుకు ఈ చిన్న జేబు ఎందుకని ఉంటుంది? అండ్ పాము విషం ఏ రంగులో ఉంటుంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఫ్యాక్ట్ నెంబర్ 1, జీన్స్ ప్యాంటుకు ఈ చిన్న జేబు అనేది ఎందుకు ఉంటుంది? జీన్స్ ప్యాంట్ కుడివైపు జేబుపై మరో చిన్న జేబు ఉండడాన్ని అందరూ చూసే ఉంటారు. అయితే ఆ జేబు ఎందుకు ఉంటుంది? అసలు దీనివల్ల ఉపయోగం ఏమిటి? ప్రస్తుతం అబ్బాయిలు అమ్మాయిలు అనే తేడా లేకుండా, వయసుతో కూడా సంబంధం లేకుండా అందరూ జీన్స్ ప్యాంట్ వేసుకుంటున్నారు. జీన్స్ ప్యాంట్ అనేది స్టైల్ స్టేట్మెంట్గా మారిపోయింది. జీన్స్ ప్యాంట్ కుడివైపు జేబుపై మరో చిన్న జేబు ఉండడాన్ని మనందరం చూసే ఉంటాం. నిజానికి ఆ చిన్న జేబు వల్ల ఉపయోగం ఏమీ ఉండదు. అందులో ఏమీ పెట్టుకోవడానికి కూడా కుదరదు. అన్ని జీన్స్ ప్యాంట్లకు ఆ చిన్న జేబు మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. దాని వెనుక ఓ ఆసక్తికరమైన కారణం ఉంది. జీన్స్ ప్యాంట్లను మొదట 19వ శతాబ్దంలో తయారు చేశారు. ఆ సమయానికి చేతి గడియారాలు అంతగా ప్రాచుర్యం పొందలేదు. అందరి దగ్గర ఉండేవి కావు. కానీ చిన్న పాకెట్ గడియారాలు మాత్రం అందరూ తమతో పాటు తీసుకొని వెళ్ళేవారు. అలాంటి గడియారాల కోసమే ఈ పాకెట్ను పెట్టారు. ఆ తర్వాత పాకెట్ గడియారాలు పోయి చేతికి పెట్టుకునే వాచెస్ వచ్చాయి. అయినప్పటికీ కూడా జీన్స్ ప్యాంట్ తయారీలు మాత్రం కుడివైపు ఆ చిన్న జేబును మాత్రం అలాగే ఉంచేశారు. ఆ చిన్న జేబు జీన్స్ ప్యాంట్ డిజైన్లో ఓ భాగంగా మారిపోయింది. ఓ స్టైల్ స్టేట్మెంట్ అయిపోయింది. ఇది జీన్స్ ప్యాంట్ కుడివైపు జేబుకు ఉన్న చిన్న కథ. ఫ్యాక్ట్ నెంబర్ 2, పాము విషం ఏ రంగులో ఉంటుంది? నేటి సమాచార యుగంలో సాధారణ జ్ఞానం కేవలం పాఠశాల సబ్జెక్ట్ మాత్రమే కాదు. ప్రతి మనిషి బుద్ధి, అవగాహనలు ప్రతిబింబించే అద్దం వంటిది. మన చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలుసుకోవడం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది, మన వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. అటువంటి ఆసక్తికరమైన ప్రశ్నలలో ఒకటి, పాము విషం ఏ రంగులో ఉంటుంది అని. ఈ ప్రశ్నకు చాలామంది సమాధానం తప్పుగా చెప్తూ ఉంటారు. చాలామంది పాము విషం నల్లగా లేదా ఆకుపచ్చగా ఉంటుందని అనుకుంటూ ఉంటారు. కానీ వాస్తవం ఏమిటో తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు. శాస్త్రీయంగా పాము విషం సాధారణంగా లేత పసుపు రంగులో ఉంటుంది. కొన్ని జాతుల విషం తెలుపు లేదా లేత ఆకుపచ్చలో కనిపిస్తుంది. పాము జాతి అది నివసించే ప్రదేశం, ఆహారం వంటి అంశాలపై దాని విషం రంగు కొద్దిగా ప్రభావితం చేస్తాయి. అయితే ఎక్కువ విషపూరిత పాముల విషం పసుపు లేదా అంబర్ రంగులో ఉంటుంది. అయితే ఎక్కువ విషపూరిత పాముల విషం పసుపు రంగులో ఉంటుంది. ఇది కేవలం ఒక ద్రవం కాదు. ఇందులో ప్రోటీన్లు, ఎంజైమ్లు అండ్ రసాయన పదార్థాలు ఉండి జీవి శరీరంలోని రక్త ప్రసరణ, నాడీ వ్యవస్థను భారీగా దెబ్బతీస్తాయి. పాము కాటు వేసినప్పుడు ఈ టాక్సిన్ శరీరంలోకి ప్రవేశించి రక్తాన్ని గడ్డకట్టేలా చేయడం లేదా కండరాల క్రియను ఆపేస్తుంది. అందుకే పాము కాటు ప్రమాదకరంగా మారుతుంది. అయితే అదే విషయం శాస్త్రీయ పరిశోధనల్లో అమూల్యమైన సంపదగా మారింది. పాము విషాన్ని ఆధారంగా చేసుకొని శాస్త్రవేత్తలు కొత్త మందులు, వ్యాక్సిన్లు అండ్ నొప్పి నివారణ పదార్థాలు తయారు చేస్తున్నారు. వైద్య రంగంలో పాము విషం అద్భుత ప్రయోజనాలు కలిగి ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఉదాహరణకు కొన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్లో పాము విషంలోని ఎంజైమ్లను ఉపయోగిస్తారు. రక్తపోటు నియంత్రణ, నాడీ వ్యాధుల నివారణ కోసం కూడా పాము విషం ఆధారిత ఔషధాన్ని రూపొందిస్తున్నారు. ఈ విషయంలో ఉన్న ప్రాసెస్ చేసిన రసాయనాలు మనిషి శరీరానికి చికిత్సాత్మక గుణాలు ఇస్తాయని పరిశోధకులు సూచిస్తున్నారు. ఇక పాము విషం రంగు పసుపు ఎందుకు అంటే అది అందులో ఉన్న ప్రోటీన్, ఎంజైమ్ కాంపోజిషన్ వల్ల. కొన్ని విషయాలు పారదర్శకంగా కనిపించినా కాంతి పడినప్పుడు పసుపు ఛాయగా కనిపిస్తాయి. ఇది సహజమైన జీవరసాయన ప్రతిచర్య. ఈ కారణంగా పాము విషం శాస్త్రవేత్తల పరిశోధనల్లో అత్యంత కీలకమైన అంశంగా మారింది. పాము విషం అనే పదం వింటే చాలామందికి భయం పట్టుకుంటుంది. కానీ దానిలో దాగి ఉన్న సైన్స్ తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రమాదకరమైనదే అయినప్పటికీ అదే విషం ప్రాణాలను కాపాడే ఔషధంగా కూడా మారుతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3, ఈ ఫ్యాక్ట్లో మనం ప్రపంచంలోనే అత్యధిక దేశాలతో బార్డర్ కలిగి ఉన్న దేశాల జాబితా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచ పటంలో భౌగోళిక సరిహద్దులు ఆ దేశాల అంతర్జాతీయ సంబంధాలను, వాణిజ్యాన్ని, రక్షణ వ్యవస్థను ప్రభావితం చేస్తాయి. అయితే అత్యధిక దేశాలతో సరిహద్దులను పంచుకుంటున్న దేశాలుగా
చైనా, రష్యా ప్రపంచ రికార్డు సృష్టించాయి. ఈ రెండు దేశాలు ఒక్కొక్కటి ఏకంగా 14 ఇతర దేశాలతో భూ సరిహద్దులను కలిగి ఉన్నాయి. విస్తీర్ణంలో అతిపెద్ద దేశమైన రష్యా, జనాభాలో రెండో పెద్ద దేశమైన చైనా తమ పొరుగు దేశాలతో వేల కిలోమీటర్ల మేర సరిహద్దులను పంచుకుంటూ ఈ జాబితాలో మొదటి స్థానంలో నిలిచాయి. ఇవి కాకుండా బ్రెజిల్, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఆసియా ఖండంలో ఆధిపత్యం చెలాయించే చైనా తన సరిహద్దును 14 దేశాలతో పంచుకుంటుంది. ఉత్తరాన మంగోలియా, రష్యాలతో మొదలుపెట్టి తూర్పున ఉత్తర కొరియాతో సరిహద్దు కలిగి ఉంది. ప్రపంచంలోనే అత్యంత విశాలమైన దేశం రష్యా కూడా 14 దేశాలతో సరిహద్దులను కలిగి ఉంది. ఇది యూరప్, ఆసియా రెండు ఖండాల్లో విస్తరించి ఉండటం దీని ప్రత్యేకత. పశ్చిమాన నార్వే, ఫిన్లాండ్, ఎస్టోనియా, లాత్వియా, లిథువేనియా, పోలాండ్, బెలారస్ దేశాలతో రష్యాకు సరిహద్దులు ఉన్నాయి. దక్షిణాన జార్జియా, చైనా, మంగోలియా, ఉత్తర కొరియా దేశాలు దీనిని ఆనుకొని ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత పొడవైన సరిహద్దు కలిగిన దేశాల్లో రష్యా ఒకటిగా నిలుస్తుంది. ఇది 11 వేర్వేరు టైం జోన్లలో విస్తరించి ఉండడం గమనార్హం. దక్షిణ అమెరికాలో అతిపెద్ద దేశమైన బ్రెజిల్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ దేశం 10 ఇతర దేశాలతో సరిహద్దులను పంచుకుంటుంది. ఇక అధిక దేశాలతో సరిహద్దులు ఉండడం వల్ల వాణిజ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నప్పటికీ రక్షణ పరంగా అనేక సవాళ్లు ఎదురవుతాయి. చైనా, రష్యాలు తమ సరిహద్దు దేశాలతో బలమైన రాజకీయ, ఆర్థిక సంబంధాలు కొనసాగిస్తున్నాయి. అయితే సరిహద్దు వివాదాలు, అక్రమ వలసలు, స్మగ్లింగ్ వంటి సమస్యలు కూడా ఈ దేశాలకు తలనొప్పిగా మారాయి. ఉదాహరణకు భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదం, రష్యా యుక్రెయిన్ యుద్ధం వంటివి భౌగోళిక సరిహద్దుల ప్రాముఖ్యతను, అవి సృష్టించే ఉద్రిక్తతను తెలియజేస్తున్నాయి. ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటూనే ఈ దేశాలు తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. ఒక రోజులో 24 గంటలు ఉంటాయి. అయితే కొంతమంది శాస్త్రవేత్తలు కొంతకాలం గడిచాక 24 గంటల బదులు 25 గంటలు ఉంటాయని చెప్తూ ఉన్నారు. అయితే వారిలా ఎందుకు చెప్తున్నారో ఈ ఫ్యాక్ట్లో తెలుసుకుందాం. ఎందుకంటే భూభ్రమణం నెమ్మదిస్తుంది. వాస్తవానికి భూమి భ్రమణ వేగం క్రమంగా మారుతుంది. దీర్ఘకాలంలో అది క్రమంగా మందగిస్తున్నట్లు కనిపిస్తూ ఉంది. పరిశోధన ప్రకారం భూభ్రమణం నిమిషాలు లేదా గంటల్లో కాకుండా శతాబ్దాలలో, మిల్లీ సెకండ్లలో మందగిస్తుంది. కానీ చాలా ఎక్కువ కాలంలో ఈ చిన్న మార్పులు భవిష్యత్తులో పెద్ద ప్రభావాన్ని చూపుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. చంద్రుని గురుత్వాకర్షణ శక్తి భూమి భ్రమణాన్ని నెమ్మదింపజేయడానికి, పగటిని పొడిగించడానికి అతిపెద్ద కారణం. చంద్రుడు భూమి మహాసముద్రాలలో ఆటుపోట్లను సృష్టిస్తాడు. ఇవి ఘర్షణ కారణంగా కొద్దిగా వెనకబడి ఉంటాయి. ఈ చర్య భూభ్రమణానికి బ్రేక్ వేస్తుంది. ఫలితంగా భూమి తన భ్రమణ శక్తిని కోల్పోతుంది. చంద్రుడు ప్రతి సంవత్సరం దాదాపు 3.8 సెంటీమీటర్ల భూమి నుండి దూరంగా కదులుతున్నాడు. వాతావరణంలో వచ్చే మార్పు, కరుగుతున్న మంచు కూడా, అంటార్కిటికా మంచు పలకలు కరగడం, హిమనీ నదాలు కుచించుకుపోవడం, అదనపు భూగర్భ జలాల వాడకం భూమి ద్రవ్యరాశిని విస్తరింపజేస్తున్నాయని నాసా పరిశోధకులు చెప్తున్నారు. సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. భూభ్రమణ అక్షం కొద్దిగా మారుతుంది. భూమి అంతర్భాగం పూర్తిగా స్థిరంగా లేదు. మాంటిల్ కోర్ కదలిక భూమి భ్రమణంపై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఈ ప్రభావం చాలా చిన్నదైనప్పటికీ ఇది రోజును నెమ్మదింపజేయడానికి సహాయపడుతుంది. శాస్త్రవేత్తలు భూమి భ్రమణాన్ని ఎలా కొలుస్తారో ఇప్పుడు చూద్దాం. ఈ చిన్న మార్పులను గుర్తించడానికి శాస్త్రవేత్తలు అధునాతన జియోడేసీ టెక్నాలజీని వినియోగిస్తారు. వీటిలో సుదూర క్వాసర్ల నుండి రేడియో సిగ్నల్స్, ఉపగ్రహ లేజర్ పరిధి, అణుగడియారాలు, 120 సంవత్సరాలకు పైగా పరిశీలనల డేటా ఉన్నాయి. భూమి భ్రమణ వేగం, అక్షాంశం వంపు, పగటి సమయమును చాలా ఖచ్చితత్వంతో విశ్లేషిస్తారు. అయితే అసలు భూమిపై 25 గంటల రోజు ఎప్పుడు ప్రారంభమవుతుంది? ప్రస్తుత భూమి చంద్ర వ్యవస్థ శాస్త్రీయ లెక్కల ప్రకారం 24 గంటల నుండి 25 గంటలకు మారడానికి దాదాపు 200 మిలియన్ సంవత్సరాలు పట్టవచ్చని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. ఫ్యాక్ట్ నెంబర్ 5. గుండు చేయిస్తే జుట్టు పెరుగుతుందా? జుట్టు పలచబడినా లేదా చిన్నపిల్లలకు జుట్టు సరిగ్గా రాకపోయినా మనకు వెంటనే గుర్తొచ్చే సలహా గుండు చేయించడం. గుండు చేయిస్తే జుట్టు మునుపటి కంటే ఒత్తిగా నల్లగా పెరుగుతుందని మన పెద్దలు తరతరాలుగా చెబుతూ ఉన్నారు. అయితే కత్తెరతో జుట్టును తొలగించినంత మాత్రాన అది ఒత్తుగా పెరుగుతుందా? దీనిపై డెర్మటాలజిస్టులు, సైన్స్ చెప్తున్న అసలు నిజాలెంత? ఈ విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మీ జుట్టు ఆరోగ్యం తలపైన ఉండే వెంట్రుకలపై కాకుండా చర్మం లోపల ఉండే కుదుళ్లపై ఆధారపడి ఉంటుంది. గుండు చేయించుకుంటే జుట్టు ఒత్తుగా వస్తుందనేది కేవలం ఒక భ్రమ మాత్రమేనని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు. కొత్తగా వచ్చే జుట్టు తాకడానికి గరుకుగా, చూడడానికి నల్లగా అనిపించడం వెనుక ఉన్న అసలు కారణం వేరే ఉంది. జుట్టు సాంద్రతకు గుండుకు ఉన్న సంబంధం ఏంటి? అసలు జుట్టు నిజంగా ఒత్తుగా పెరగాలంటే మనమేం చేయాలి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. మన జుట్టు పెరుగుదల చర్మం లోపల ఉండే హెయిర్ ఫాలికల్స్ మీద ఆధారపడి ఉంటుంది. గుండు చేయించినప్పుడు మనం కేవలం చర్మం పైన ఉన్న చనిపోయిన వెంట్రుకలను మాత్రమే తొలగిస్తాం. దీనివల్ల లోపల ఉన్న కుదుళ్ల సంఖ్య కానీ వాటి ఆరోగ్యం కానీ మారదు. సాధారణంగా వెంట్రుక చివరలు సన్నగా ఉంటాయి, కానీ గుండు తర్వాత వచ్చే కొత్త జుట్టు ఒకేసారి మొలుస్తుంది అండ్ దాని చివరలు వెడల్పుగా ఉండడం వల్ల తాకినప్పుడు గరుకుగా ఒత్తుగా అనిపిస్తుంది. ఇక పాత జుట్టు ఎండ, కాలుష్యం వల్ల రంగు తగ్గుతుంది. కొత్త జుట్టు నేరుగా కుదుళ్ళ నుండి వస్తుంది కాబట్టి అది ముదురు నల్ల రంగులో కనిపిస్తుంది. జుట్టు ఒత్తుగా పెరగాలంటే ఏం చేయాలో చూద్దాం. జుట్టు ఆరోగ్యం అనేది ప్రధానంగా మీ జెనెటిక్స్ మీద ఆధారపడి ఉంటుంది అండ్ మీరు తినే పోషకాహారం, మీ హార్మోన్ల సమతుల్యతపై ఆధారపడి ఉంటుంది. గుండు చేయించడం వల్ల కేవలం స్కాల్ప్ శుభ్రపడుతుంది తప్ప అది జుట్టు పెరుగుదలను వేగవంతం చేయదు. ఈ ఫ్యాక్ట్స్ అనేవి ఏ విధంగా అనిపించినాయో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసుకోండి. అండ్ వీడియోని ఇంకా లైక్ చెప్పినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరింత కంటెంట్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.